ఓకే సో కోడిగుడ్డుతో మెంతుల నూడిల్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఏంటి నీ ఫీలింగ్ ఏంటి? జేమ్స్ బాండ్ అనుకుంటున్నావు నువ్వు? నెక్స్ట్ ఇది చేయాల్సింది అదే కదా, ఫైర్ ఫైర్ అండ్ ఫైర్. యు ఆర్ ద ఫైరా? ఫైర్ 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 ద ఫైర్. డోంట్ ఫైర్ విత్ ఫైర్. అంతే, అక్కడ పెట్టే. సో ఇప్పుడు నేను చాలా 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 సింపుల్ ప్రాసెస్ ఇది. అంటే మరి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అని ఎక్కువ పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారేమో. భయపడుతున్నారు అన్నట్లేదు, భయపడ్డామని చెప్పామా ఏ రోజైనా? ఓకే ప్లీజ్ స్పూన్ 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 ఇవా. భార్గవ్కి మధ్య చాలా భయానికే భయం పుట్టించే వాళ్ళం మేము భయపడ్డామా? నేను ఇంకా భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ ని ఇది అని అంటామేమో. మార్చేస్తుంది, మేము ట్రెండ్ ని ఫాలో అవ్వం, ట్రెండ్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ బటర్ వేస్తున్నాను. వేడిగా అయిందా? ఓకే అయింది. సో బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత సలసల 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 సల కాగి మరిగిన తర్వాత, ఓకే అలా మరగదు అది పాపం, మెల్ట్ అవుద్ది కానీ. ఓకే ఇప్పుడు వేరుశనగకాయలు పల్లీలు చాలు వేసాను. అండ్ పల్లీలతో పాటు పల్లి చట్నీ భలే ఉంటది కదా, ఎక్కువ మంది పల్లి చట్నీ ఇష్టపడుతూ ఉంటారు. కొబ్బరి చట్నీ పల్లి చట్నీ రెండు పల్లి చట్నీ సూపర్ అసలు. ఓకే సో ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి. వెల్లుల్లిపాయ తొక్కలు వలవడం చాలా కష్టం. అబ్బా వెల్లుల్లిపాయ తొక్కలు ఎలా వలవాలి అని చాలా మంది యాక్చువల్లీ చాలా సింపులే వెల్లుల్లిపాయ తొక్కలు వలవడం. వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా కొట్టి ఇట్లా తీస్తే అయిపోతుంది. సింపుల్. ఎంత చిన్నప్పటి నుంచి ఇంతే మా గురువు గారు. అంతే. వెల్లుల్లిపాయ తొక్కలు వలడం వల్ల గోళ్ళకి మంచిది. బట్ సూపర్ మార్కెట్ లో ఇప్పుడు ఒలిచిన వెల్లుల్లిపాయలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ తెచ్చేసుకొని. సూపర్ మార్కెట్లు అనేవి చాలా జనాలకి బద్ధకం ఎక్కువ పెంచేస్తున్నాయి నీలాంటి వాళ్ళకి. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు తురుము. ఓకే పచ్చిమిరపకాయలని ముందుగానే ముక్కలు చేసి పెట్టుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు అయితే బాగా వేగాలి. కొంతమంది పచ్చిమిరపకాయల కంటే ముందు ఉల్లిపాయలు వేసుకుంటారు. పల్లీలు కూడా బాగా వేగాలి కాబట్టి ముందే వేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్. ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ 2 రకాల ఉల్లిపాయలు వేసాం ఇందులో. సో స్ప్రింగ్ ఆనియన్స్ వేసాక ఇప్పుడు స్పూన్ చేసేయండి. ఓకే మొలకెత్తిన మెంతులు. సో మెంతుల్ని నానబెట్టి ఒక క్లాత్ లో పెట్టి కట్టేసుకుంటే సో మొలకలు వచ్చేస్తాయి ఈజీగా. అలా వదిలేస్తే తొందరగా రావు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మెంతులు చాలా చేదుగా ఉంటూ ఉంటాయి. సో మెంతుల చేదుతనం తగ్గించాలి అంటే మనం ఇందులో దీన్ని కాంపెన్సేట్ చేస్తూ కొబ్బరి పాలు కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే పల్లీలు క్రీమ్ కానీ పేస్ట్ కానీ అలా చేసి వేసుకుంటే అసలు మనకు అంత చేదు తెలియదు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. డబుల్ ధమాకా అయితే దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం, అలాగే పల్లీలు కూడా వేసాం. ఒక స్పూన్. సో నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఎందుకు కొబ్బరిపాలు దొరకలేదా మీకు? దొరకలేదు, అయిపోయి. అంటే మొత్తం అంతా నువ్వు వాడేసావంట. మనకు ఆప్షన్ ఇస్తున్నావు అనమాట. కొబ్బరి పాలు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు, సో పల్లీలు అయినా వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. మంచి ఈక్వల్ క్వాంటిటీతో కాంపెన్సేట్ చేయాలి. ఓకే. ఆహా ఆ స్పూన్ కి అంటిపోయింది కొంచెం, అది మీరు నాకేయచ్చు పర్వాలేదు. పర్లేదు, నువ్వు నాకుతావు అని పెట్టా పక్కన. క్రీమే కదా బా, పచ్చి తినకూడదా ఏంటి? అలా ఏంటో మంచి మాట చెప్పినా అర్థం కాదు. సో ఇప్పుడు చిటికెడు మనం చిటికితే వేసేయండి. స్పూన్ ఇస్తే వేస్తా. స్పూన్ ఇస్తే అదేమన్నా పంచదార ఎక్కువ వేయడానికి ఉప్ప చిటికితే వేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను చిటికెడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. సో ఇప్పుడు సరిపడా ఉప్పు. ఇందాక బటర్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలి. బటర్లో కూడా కొంచెం ఉప్పుదనం అనేది ఉంటుంది కాబట్టి నేను చాలు అంతే. చిటికెడు వేసాను అంతే. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కోడిగుడ్డు, ఎగ్, స్పూన్. స్పూన్ సప్లై చేయడానికి సరిపోతుంది పక్క నుండి మేము. అంతే మరి. అసిస్టెంట్ ఏం చేస్తాడు? మీ కిచెన్లో ఒక 1000 స్పూన్లు ఉంటాయి ఏంటి? ఉంటాయి. స్పూన్ల ఫ్యాక్టరీ ఉంది మా కిచెన్లో. తోమే వాళ్ళు ఉండాలి కానీ ఎన్ని స్పూన్లు అయినా వాడతారు, ఏముంది. జెంట్స్ బ్యాచులర్స్ వంటలు నేర్చుకోండి కానీ గిన్నెలు తోమడం అది నేర్చుకోకండి. ఎందుకు? ఏముంది, వైఫ్లు అందరూ కలిపి హస్బెండ్లతో తోమించేస్తారు. కలపడంలోనే వెరీ ఫేమస్ అని మా గురువు గారు అలా కలుపుతూనే ఉంటారు. ఇప్పుడు మూత పెట్టేయకపోతే కలిపి 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 బాబోయ్ కలపడానికి భయం వేసేలా ఉంది. ఇది మూత పెట్టేస్తా. ఈ లోపల వేరే ప్రాసెస్ కూడా ఉంది. ఇక్కడ మన ఒక స్టవ్ దీన్ని కూడా వెలిగించుకొని మనం ఇక్కడ కూడా స్టార్ట్ చేయాల్సిన పని ఉందన్నమాట. సో ఇక్కడ బౌల్ పెట్టేసుకుందాం.
సో ప్యాన్ పెట్టేసుకున్నాం. సో ప్యాన్ కొంచెం వేడి అయ్యింది. దీంట్లో గోల్డ్ డ్రాప్ నూనె 2 స్పూన్లు తీసుకున్నా, 2 టేబుల్ స్పూన్లు గోల్డ్ డ్రాప్ నూనె తీసుకుని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ నూడిల్స్ని వెయ్యాలి. కొంచెం మరిగితే, ఇది మరిగాక ఓకే. సో బౌల్లో ఆయిల్ కూడా వేడవుతుంది. ఈ లోపల మనం నూడిల్స్ ముందే వీటిని ఉడకపెట్టి ఒక గిన్నెలో పైన ఏదైనా ఈ వంచే గిన్నె ఉంటుంది కదా, మూత ఉంటుంది కదా, అది పెట్టి హోల్స్ అవి ఉంటాయి, ఆ మూత పెట్టి మొత్తం నీళ్ళని వంచేసి ఉడికించేటప్పుడు దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తే, నూనె వేస్తే ఇవన్నీ ఇలా విడివిడిగా అయిపోతాయి అనమాట. సో ఉడికించేటప్పుడే ముందే జాగ్రత్తగా చూసుకొని. నూనె వేడెక్కినట్టుంది. ఇప్పుడు వేడెక్కిందా? ఎస్, వేడెక్కింది. సో ఇప్పుడు మిరియాల పొడి ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం. అదే మరి మొత్తం ఎక్కువ వేసేస్తారా? చాలు. సో ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోండి. మిరియాల పొడి అంటే కొంచెం స్పైసీగానే ఉంటుంది. సో తర్వాత లవంగాల్ని పొడి చేసి పెట్టుకున్నాం ముందే, అది కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. మరీ స్పైసీ తింటారు అనుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఈ మిరియాల పొడి కానీ లవంగాల పొడి కానీ ఇవన్నీ మసాలాలు లాంటివి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తక్కువ వేసుకోవాలి. ఓకే, అది కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను స్టవ్ బంద్ చేసేస్తున్నా, ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకు ఏంటో తెలియదు కానీ పిల్లలకి పెద్దవాళ్ళకి నూడిల్స్ అంటే చాలా 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 ఇష్టం. అది ఎందుకు అలా స్టార్ట్ అయిపోయింది. సో ఓవర్గా కుక్ అయినా కూడా బాగోదు కాబట్టి 5 to 8 minutes జస్ట్ అట్లా ఫ్లేమ్ మీద ఉంచి ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టేలాగా ఇది చేసుకోవాలన్నమాట. సో దీనిపైన కొంచెం చీజ్ గ్రేట్ చేద్దాం. సో ఒక చీజ్ గ్రేట్ చేస్తాను నేను. సో దీనిపైన కొంచెం చీజ్ అలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. సో స్టార్ట్ చేయండి మీరు. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నూడిల్స్ కూడా బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇక ఫైనల్ గా సర్వింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు ముందు ఆ నూడిల్స్ ని ఇలా పరుచుకుందాం. అలా పరుచుకోవాలి. ఒకటి పట్టుకోండి మీరు. ఒకటి పట్టుకుంటే సో ఒక దాంతో దీంట్లో అలా పరిస్తే స్ప్రెడ్ చేసి ఫోర్క్ అండ్ నూడిల్స్ ఈ రెండు బెస్ట్ కాంబినేషన్ అనమాట. స్పూన్తో మనం ఇలా చేయలేం, ఫోర్క్తో మాత్రమే ఈజీగా చేయగలుగుతాం. సో నూడిల్స్ అన్ని జాగ్రత్తగా దీంట్లో అడ్జస్ట్ చేసేసాం. ఇప్పుడు ఈ టాపింగ్స్, ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తాను. సో మిడిల్లో నీట్గా అందంగా డెకరేట్ చేసేసుకోవచ్చు. సో నూడిల్స్లో వెజ్ నాన్ వెజ్ రెండు చాలా బాగుంటాయి. కొంతమంది వెజ్ నూడిల్స్ ప్రిఫర్ చేస్తుంటారు, కొంతమంది నాన్ వెజ్ చేస్తుంటారు. ఎగ్ నూడిల్స్ అయితే ఆల్మోస్ట్ ఇంకా 99% ప్రిఫర్ చేస్తుంటారు. సో పిల్లలు కూడా చాలా ఇష్టం కాబట్టి డైరెక్ట్ నూడిల్స్ పెట్టకుండా ఇలా అన్నీ మిక్స్ చేయడం వల్ల దాంట్లో అన్ని రకరకాల కాయగూరలు అవి మిక్స్ అవుతాయి కాబట్టి ఇంకా టేస్ట్తో పాటు హెల్త్ కూడా మంచిది. అండ్ దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆహా, స్మెల్ అయితే అద్భుతంగా ఉంది. సో కోడిగుడ్డుతో మెంతుల నూడిల్స్ మేమిద్దరం టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. కోడిగుడ్డు మెంతుల నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 1 కప్పు, మొలకెత్తిన మెంతులు 1 కప్పు, బటర్ 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, మిరియాల పొడి కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, ఎగ్ 2, ఉల్లికాడలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, లవంగాల పొడి 1/2 టేబుల్ స్పూన్. కోడిగుడ్డుతో మెంతుల నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకుని వేరుశనగ పలుకులు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, మొలకెత్తిన మెంతులు వేసి కాస్త కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కోడిగుడ్లు కూడా వేసి వేయించుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసుకుని నూడిల్స్ కూడా వేసి దాని మీద లవంగాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కోడిగుడ్డు మిశ్రమం కూడా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డుతో మెంతుల నూడిల్స్ రెడీ.